ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు అంశం ఏమిటి అంటే బైబిల్లో పునాదులు లేని మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతము. బైబిల్లో పునాదులు లేని మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతం. మన ఈ సిద్ధాంతం అనేక సంవత్సరాల క్రితం ఉద్భవింపబడినది. దానికి బైబిల్ ఆధారాలు లేవు. వారు పెట్టిన టైటిల్ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అన్న టైటిల్కి కూడా ఆధారం బైబిల్లో లేదు. ఆ సిద్ధాంతానికి కూడా ఆధారం బేస్మెంట్ అనేది బైబిల్లో లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచంలో ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని, పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని బోధలు చేస్తూ సంగమా శ్రమల్లో నువ్వు ఉండక తప్పదు, సంగమా నువ్వు శ్రమల్లో ఉంటావని బోధిస్తూ చాలా భయపడుతున్నారు. వాక్య జ్ఞానము లేని వాక్యరహితులు, వాక్య జ్ఞానం లేని వాక్యరహితులు భయపడుతున్నారు సంఘాన్ని. ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా పాస్టర్స్ కూడా వారి సంఘానికైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. వారి సంఘానికి క్లారిఫికేషన్ ఇచ్చి వారి సంఘాన్ని ధైర్యపరచాలి కదా. పాస్టర్స్కి కూడా ఆ జ్ఞానం లేదా అనిపిస్తుంది నాకు. కనుక బయట ఏ తప్పుడు సిద్ధాంతం వస్తే మనకెందుకండి, రాజుగారు మీరు వీడియోలు చేస్తున్నారు, స్వామి గారి మీద వాళ్ళ మీద వీడియోలు చేస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు కొంతమంది. కానీ అయ్యా అది అసత్యం, ఇది సత్యం అని తెలిసింది అని ఆలోచన మాత్రం ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయట్లేదు. దయచేసి మీరు ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చరిస్టులు అయితే తప్పనిసరిగా ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ కొట్టడం వల్ల 20 మంది లైక్లు కొడితే మరొక 100 మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కావచ్చు, మా యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, మమ్మల్ని ప్రేమించేవారు కావచ్చు, చూస్తున్నారు కానీ లైక్ అనేది కొట్టట్లేదు. అంటే సత్యములోనికి మీరు వస్తున్నారా లేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సత్యం చెప్తున్నామటంటే మీ సంఘం బిడ్డలు అనబడిన మీరు చూస్తున్న మీరు సెక్యూర్ చేయబడాలి, చూస్తున్న మీరు బలపరచబడాలి. కనుక తప్పుడు సిద్ధాంతాల మీద, తప్పుడు బోధల మీద రియాక్ట్ అవుతున్నాను ఏమంటారు. కాబట్టి అది నా దర్శనం. ఎవరైనా తప్పు చెప్తే, వాడు అసత్యములు ఉన్నాడని తెలిస్తే నన్ను నేను జాగ్రత్తగా చూసుకుని, గలతీయులకు రాసిన పత్రిక 6:1 నుంచి కొన్ని వచనాల ప్రకారంగా నన్ను నేను జాగ్రత్తగా చూసుకుని వారిని బయటికి తేవటానికి ఆ ఉద్దేశంతోనే స్వామి గారి మీద, అడ్వైట్ గారి మీద, వారిద్దరి మీద కూడా వీడియోలు చేసిన ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రిమిట్ వల్ల తప్పుడు బోధనలోకి వెళ్ళిపోతూ సంఘాన్ని గలిబిలి చేస్తున్న వారిని తీసుకురావాలని ప్రయత్నం ఒక ప్రక్క, ఓ ప్రక్క మా సబ్స్క్రైబర్స్, నా బోధ వినట్టు వారు కూడా కాపాడబడాలి, భద్రపరచబడాలి అనేది ఒక ఆలోచన. కనుక తప్పనిసరిగా మీరు షేర్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. దయచేసి షేర్ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఒక లైక్ కొట్టండి. లేదా ఈ సిద్ధాంతం మీద, లేకపోతే ఇప్పుడు నేర్చుకున్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి, ఆహా ఓహో లేకపోతే అవునా, లేకపోతే మీ అభిప్రాయం స్వాభిప్రాయం తెలియచేయండి. ఓకేనా? రండి, మంచి వీడియో చేద్దాం. ఈరోజు ఏంటండి, ఏదిగో పునాదులు లేని, బైబిల్లో పునాదులు లేని మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనేది నేను మామూలుగా వివరణ చెప్పాను. ఇప్పుడు కానీ నేను చదవడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకోకూడదనే ఉద్దేశంతో చూస్తున్నాను. అనేకులు రీచ్ అవ్వాలంటే టైం ఎక్కువ కాకూడదని. కనుక నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని నేను చదివి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? సరే, సంఘానికి ఎందుకంటే ఇది అవసరమా అంటాడు. మా ఒక బిషప్ ఉన్నాడు, ఇది అవసరమా అంటాడు. అంటే సంఘానికి సత్యం వెళ్ళకూడదా అని నేను అన్నాను. కాబట్టి సంఘమా భయపడకండి, భయపడవద్దు. సంఘము శ్రమల కాలంలో ఉండదు. సంఘము శ్రమల కాలముకి ముందే ఎత్తబడుతుంది. కనుక సిద్ధపరచబడండి. శ్రమల కోసం కాదు, శ్రమల కోసం సిద్ధపడండి అని చెప్పిన ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధి. కనుక శ్రమల కోసం కాదు, ర్యాప్చర్ కోసం. పెండ్లి కుమార్తె మెట్టినింటికి వెళ్తుంది కనుక, మెట్టి నుండి అత్తవారింటికి వెళ్తుంది కనుక దాని గురించి సిద్ధపడాలి. అంటే అర్థం ఏంటి అంటే పరలోకం గురించి సిద్ధపడాలి, ర్యాప్చర్ గురించి సిద్ధపడాలి. కాబట్టి పరలోకం గురించి సిద్ధపడవలసిందే కానీ మీరు శ్రమల గురించి సిద్ధపడవలసిన పని లేదు. వైజాగ్ ఉన్నారు ప్రబుద్ధులు, బాగా ప్రబుద్ధులు ఉన్నారు వైజాగ్లో. హైదరాబాద్లో ఉన్నారు ప్రబుద్ధులు.
వైజాగ్లో కోకోళ్ళు ఉన్నారు, తగ్గారు ఈ మధ్య. ఇంకా అయినప్పుడు కూడా మరలా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు వీడియోలో, యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి శ్రమల కాలంలో 7 శ్రమల కాలం అంటారు, కానీ వాస్తవంగా బైబిల్ యొక్క లెక్క ప్రకారంగా 75 దినముల శ్రమ. ఆ శ్రమల కాలంలో సంఘము ఉండదు. శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుంది అన్నది సత్యం. కనుక మీరు ధైర్యంగా ఉండండి, సిద్ధపరచబడండి. ఎక్కడికి? ర్యాప్చర్లో మీ స్థానము గూర్చి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ సిద్ధపరచబడండి. ఓకేనా? రండి ఇప్పుడు చూద్దాం. మిట్రిపులేషన్ ర్యాప్చర్ డాక్టర్ సత్యము అని బోధించే వారికి ఈయన ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ఇస్తూ క్లారిఫికేషన్ ఇస్తాను. అది కూడా చదువుతూ చేస్తాను, ఎందుకంటే వివరించాను అనుకోండి టైం ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకేనా? రండి, వివరణ అయిపోయింది, మరి వివరణ లేదు. ఓకే, మిట్రిపులేషన్ ర్యాప్చర్ వారలారా, మీది సత్యమని మీరు అనుకుంటే ఈ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరత మీకుంది. నేర్చుకుంటున్న వారలారా, మీరు కూడా ఈ ప్రశ్నలకు క్లారిఫికేషన్కు సంబంధం ఉందా లేదనేది మీరు పరిశోధించండి. ఓకేనా? రండి. మొట్టమొదటిది ఏంటంటే, మొదటి నా ప్రశ్న, మిట్రిపులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతము రైట్ అయితే ఏ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అన్న ప్రశ్న మీకు వేస్తున్నాను. మిట్రిపులేషన్ ర్యాప్చర్ వారికి వేస్తున్నాను, మన విశ్వాసులకి కాదు, సత్య సంబంధులకి కాదు. కానీ మిట్రిపులేషన్ ర్యాప్చర్ వారికి వేస్తున్నాను. ఏంటట? ఏ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. తెలుసా? అదేనా మీకు? కనీసం తెలియదు. కనుక నేను ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాను. నేను ఏ నేరుగా దేవుని స్వరమైన దేవుని బోరయేనా? ఆప్షన్ ఏ నేరుగా దేవుని స్వరమైన దేవుని బోరయేనా? లేదా బి శ్రమల మధ్యలో టంపెట్ స్వరమైన 7వ దూత ఊదే 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందా? 2 బి శ్రమల మధ్యలో ట్రంపెట్ స్వరము అయిన 7వ దూత ఊదే 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందా? లేక సి శ్రమలు ముగిసిన తర్వాత నలుదిక్కుల నుండి దూతలు ఊదే ట్రంపెట్ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందా? అంటే శ్రమలకు ముందు దేవుని స్వరమైన దేవుని బోరతో దేవుని స్వరమైన దేవుని బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందా? శ్రమల మధ్యలో 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందా? అంటే 7వ బోర ఎవరు ఊదుతారు? ఒక్క దూతే ఊదుతుంది. తర్వాత ఆ శ్రమలు ముగిసిన తర్వాత ఉంటే కడబోర అంటారు. కడబోర ఊదబడినప్పుడు కడబోర ట్రంపెట్ స్వరము, దూతలు ఊదుతారు. ఒకే బోర దూతలు ఊదుతారు, అంటే బహువచన దూతలు. 7వ బోర ఒక దూతే ఊదుతుంది. శ్రమల ముందు ఊదబడే బోర దేవుని స్వరమైన దేవుని బోరే, కానీ కడబోర అనేది ఒక బోరే, కానీ దూతలు బహువచన నలుదిక్కుల నుంచి, అంటే 9 దూతలు ఊదుతారు. కనుక ఇట్లా ఏది అనేది ఈ మిట్రిపులేషన్ ర్యాప్చర్ వారు చెప్పాలి. వారు ఏం చెప్తారు సహజంగా అంటే, కడబోర 7వ బోర కనుక 7వ బోరే కడబోర, కనుక ఆ 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని మిట్రిపులేషన్ వారు చెప్తున్నారు. ఓకే, వారి సమాధానం అది. అయితే ఇప్పుడు విశ్లేషిస్తున్నాను, చూడండి. పైన పేర్కొన్న వాటిలో బి కానీ సి కానీ మీ సమాధానం అయితే బైబిల్ ఒప్పుకోదు గనుక సంఘము శ్రమలో ఉంటుంది అను మీ తప్పుడు బోధ సిద్ధాంతమునకు ఆధారము లేనట్లే. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఎందుకు ఒప్పుకోదో చెప్తాను. కనుక బి కానీ సి కానీ, అంటే 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందని కానీ, లేకపోతే కడబోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందని కానీ, లేకపోతే 2 ఒకటే కనుక 7వ బోర ఊదబడినప్పుడు ఒకే దూత బోర ఊదే ఆ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందంటే ఆ 2 ఒకటి కాదు. 7వ దూత బోర ఒకే దూత ఊదుతుంది. 7వ బోర 7వ శ్రమను సూచించేది. కానీ శ్రమల బోర, ఈ కడబోర అనేది దూతలు, బహుదూతలు, అంటే 2 కంటే ఎక్కువ మంది, అంటే 9 నలుదిక్కుల నుండి ఊదుతారు. కనుక 7వ బోర కడబోర కాదు. అయినా బి కానీ సి కానీ అని మీరు అన్నట్లయితే దానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదో చూద్దాం రండి. క్లారిఫికేషన్. ఏ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనేది మీరు చెప్పవలసి ఉంది. సంఘ బిడ్డలారా, మన ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చరిస్టులారా, మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరమైన దేవుని బోర ఊదబడినప్పుడు శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. ఇది క్లారిఫికేషన్. కానీ ఇక్కడ ఈ 2 ఎందుకు కాదు? బిసి
అని ఒప్పుకుంటే బైబిల్ ఎందుకు ఒప్పుకోదు అనేది మనం చూడాలి కదా. అది చూద్దాం రండి. 7వ బోర 3వ అయ్యోను సూచించు శ్రమను గూర్చి ఓదబడిన బోర అని. ఏంటండి 7వ బోర, 7వ దూత ఊదే బోర శ్రమల మధ్యలో 7వ దూత ఊదే బోర అనగా 42 వారములు కంప్లీట్ అయ్యే దశలో 7వ దూత ఊదే బోర అదేంటట 3వ అయ్యోను సూచించే బోర అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో 4 బోరలు ఊదబడిన తరువాత బోరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటే నన్ను మాట ఉంది. ఎప్పుడు ఏంటట ఇక్కడ కనబడుతున్న మాట అంటే బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి. అప్పటికి ఎన్ని బోరలు అయిపోయాయి? 4 బోరలు ఊదబడిపోయాయి. ఇప్పుడు ఇంకా 3 బోరలు ఉన్నాయి. ఆ బోరల విషయంలో చెప్తూ బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క అయ్యో శ్రమను సూచించే బోర ఊదే బోర, ఒక్కొక్క దూత ఊదే బోర ఒక్కొక్క అయ్యో శ్రమను సూచించే బోర. అంటే 5వ బోర ఒక అయ్యో, 6వ బోర ఒక అయ్యో, 7వ బోర ఒక అయ్యో. కనుక 7వ బోర ఏమి సూచిస్తుందని చెప్పి ప్రకటన గ్రంథం 8:13 వచనం చెప్తుంది అంటే 3వ అయ్యో శ్రమను సూచించే బోర అని ప్రకటన గ్రంథం 8:13 వచనము తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ 7వ దూత బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడినటానికి అవకాశము లేదు. ఎందుకంటే 7వ దూత బోర కడబోర కాదు, కడబోర 7వ బోర కాదు. దేవుని బోర దేవుని స్వరముతో, దేవుడు తన స్వరముతో ఊదే బోర కడబోర కాదు. దేవుడు తన స్వరంతో ఊదే దేవుని స్వరమైన బోర ఇక 7వ దూత బోర కూడా కాదు. దేవుడు నేరుగా ఊదుతాడు. అందుకే నా గొర్రెలు నా స్వరము వినును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నది. కాబట్టి ఇక్కడ 7వ దూత బోర ఏంటంటే 3వ అయ్యో అనే 7వ బోర శ్రమను సూచించే బోరే తప్ప అది సంఘం ఎత్తబడే బోర కాదు. ఉద్దేశం అనేది 8:13 వచనంలో రాయబడి ఉంది. ఒకటోదిగా. రెండోది ఏమంటారు? కడబోరే 7వ బోర అండి. కడబోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందండి అంటారు. ఇక ఎవరు? మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారు. కడబోర 7వ బోర ఒకటి అనడానికి అవకాశం లేదు. ఇందులో కాలం వేరే, అందులో 7వ బోరలో కాలం వేరే, కడబోరలో కాలం వేరే. 7వ బోరలో దూతల సంఖ్య వేరే, ఒకే సంఖ్య. కడబోరలో 4 దూతలు అంటే బహువచన దూతలను ఉంది. తన దూతలను పంపనని మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ అధ్యాయం 31వ వచనంలో 24వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఎంత మాత్రం కూడా బైబిల్ ఒప్పుకోదు ఈ రెండు ఒకటే అనటానికి కూడా. అయితే ఇప్పుడు ఏంటంటారు? కడబోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందండి అని కొంత ప్రబుద్ధులు ఇస్తారు. వారికి చెప్తాను, కడబోర అన్నది సంఘం ఎత్తబడే బోర కాదు, కానీ ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు దూతల చేత ఊదబడిన బోర అని. ఏంటండి? ఇశ్రాయేలీయులను ప్రపంచం యొక్క నలుదిక్కుల నుండి సమకూర్చుటకు ఊదబడే బోర. అవునండి, ఇజ్రాయేలు సమకూర్చబడుతున్నారు. తమ్ముడు విమానం మీద ఇజ్రాయేల్ని రప్పించుకుంటున్నారు. యెరూషలేం దేవాలయం కట్టబడుతుంది. దొంగ మెస్సియా వచ్చాడు. దొంగ మెస్సియా కాదు, వాళ్ళ దృష్టిలో మెస్సియా వచ్చాడు. ఆడు మనకు దొంగ మెస్సియా వచ్చాడు. ఎర్రటావు దొరికింది, హలాల్ పాత్ర దొరికింది. ఎర్రటావుని వధించి హలాల్ పాత్రను ఉపయోగించి వాళ్ళు వధించిన తర్వాత ఏం చేస్తారంటే దేవాలయం కడతాడు. మెస్సియా వచ్చాడు కనుక ఇది కరెక్టే కదా అంటున్నారు జ్ఞానము లేని వారు. వాస్తవం ఎప్పుడంటే కడబోర ఓదబడినప్పుడు 7 శ్రమల మధ్యలో ఓదబడే 7వ బోర కాదు కడబోర. ఆ తర్వాత ఇంకోటి ఉంది, చివరిది. ఆ తర్వాత కడ అంటే మరి ఇంకేం లేవు. ఆ చివరి బోర ఓదబడినప్పుడు అంట ప్రపంచపు నలుదిక్కు నుండి ఇజ్రాయేల్ని సమకూరుస్తారు. ఇప్పుడు కాదు. ఇప్పుడు మిమ్మల్ని భ్రమపరుస్తున్న వారు, మిమ్మల్ని భయపెడుతున్న వారు తప్పుడు బోధకులు, వారు క్రీస్తు విరోధులు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కావాల్సి వస్తే ఎవరైనా లైవ్ డిబేట్కి రండి. ఓకే, చూడండి, ఇక్కడ కడబోర అనేది సంఘం ఎత్తబడే బోర కాదు. మార్పు చెందుదుము అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వ్రాశారు. కాబట్టి 50 నుంచి 52 వచనాల్లో రాయబడ్డది. కాబట్టి మార్పు చెందుదుము అని ఉంది కదా. కాబట్టి సంఘం ఎత్తబడుతుంది అంటే ఆడుకుంటున్నారు.
తెస్సలోనికీయులకు రాసిన పత్రికని దీనికి మెర్జ్ చేసి ఏం చేస్తున్నారు, సంఘం ఎత్తబడే కాలం అనుకుంటే కాదు. అసలు కడబోరు ఉద్దేశం అయితే మాత్రం సంఘం ఎత్తబడే బోర కాదు. ఏంటట ప్రభువారి యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఏం చేయబడుతుందట, దూతలకి సమకూర్చి దూతల్ని పంపిస్తాడు దేవుడు. అది ఏ ఉద్దేశంతో అంటే ఇజ్రాయేల్ని సమకూర్చుటకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31 వచ్చిన 29 నుంచి 31 వచ్చిన ఉంటుంది. అది తర్వాత అది శ్రమలు ముగిసిన తర్వాతే, శ్రమల మధ్యలో లేదు అక్కడ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 వచనంలో శ్రమలు ముగిసిన తర్వాత యేసు ప్రభువారు భూమి మీదకి వస్తారు, రెండవ రాకడ. ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ సంఘటన, దూతల్ని పంపుతారు తన బోరతో, దేవుడు బోరిచ్చి, అది ట్రంపెట్ బోర. ఓకేనా. తర్వాత యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12-13 వచనాలు, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12-13 వచనాలు, తర్వాత 11వ అధ్యాయము 11-12 వచనాలలో బైబిల్ బోధిస్తుంది ఏంటంటే కడబోర అన్నది ఉద్దేశం ఏమిటి, ఇజ్రాయేలుని సమకూర్చే బోరే తప్ప సంఘం ఎత్తబడే బోర అని అంటానికి అవకాశం లేదు. తర్వాత కనుక ఇటు 7వ బోరను అటు కడబోరను ఆధారం చేసుకొని 7వ బోరే కడబోర, 7వ బోరని, 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనియు, కడబోర 7వ బోర ఒకటే అనియు అన్న వాక్యరహిత పునాదుల మీద ఏం కట్టబడ్డదట, ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతం కట్టబడినది. ఏమండి గమనించండి, కాలం ఎప్పుడు శ్రమను ముగిసిన తర్వాత ఊదబడే బోర కడబోర. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుండి 31 వచనం. 29లో శ్రమలు ముగిసిన తర్వాత ఆయన వస్తాడని ఉంది, 30లో ఆయన వచ్చాడు, 31లో దూతలను పంపించాడని ఉంది. కాబట్టి అక్కడ కాలము, ఇక్కడ 7వ బోర కాలం ఏంటి, శ్రమల మధ్యలో. కనుక ఈ 7వ బోర కడబోర ఒకటి అంటానికి ఆధారం ఉంటుందా, శ్రమల మధ్యలో ఇది, అది శ్రమలు ముగిసిన తర్వాత, అది కూడా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత, అది కూడా అప్పుడు దూతలు పంపించితే దూతలు ఊదే బోరది. అంటే రెండు కాలాలకు సంబంధం లేదు. తర్వాత రెండు బోరలు ఊదే వారిలో తేడాలు ఉన్నాయి సంఖ్యలో. ఏంటి, అది ఒక దూత 7వ బోర ఊదేది శ్రమల మధ్యలో, కానీ శ్రమలు ముగిసిన తర్వాత యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఊదబడే బోర ఏంటట, 4 దూతలు ఊదుతారు. మరి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత దూతలు పంపిస్తే సమకూర్చడానికి, మరి యేసుక్రీస్తు ప్రభువు ఆకాశవాణి మీద ఉన్నప్పుడు ఈ కడబోర ఊదబడతారని ఎలా చెప్తారు మీరు? గనుక ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్కి ఉండే పునాది ఏంటి, కడబోరే 7వ బోర అనేది పునాది ఒకటి. అంటే మరి కడబోర 7వ బోర అయితే ఇదొక పునాది అయితే, రెండోది ఏంటంట అంటే క్రీస్తు విరోధి 42 వారములు, అంటే అర్ధవారం 1260 దినములు. కాబట్టి ఈ 1260 దినములు అంటే 7వ బోర ఊదిపడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అంటే యేసు ప్రభువు రాకడ వచ్చేస్తుంది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలము 3.5 సంవత్సరాలకి అర్ధవారంకే కుదించబడినది అన్నది రెండవ పునాది వీళ్ళది. ఎవరిది? మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారిది. మొదటి పునాది ఏమనుకున్నాం, 7వ బోరే కడబోరే 7వ బోర అనే డిక్లరేషన్ చేసి ఆ పునాదిగా వేసుకున్నారు. అది తేలిపోయింది. ఏంటని తేలిపోయింది, దాని కాలం వేరే దీని కాలం వేరే, అది ఇది ఒకటి కాదని. దాన్ని ఊదే దోత వేరే దీన్ని ఊదే దోతలు వేరే అన్నది కూడా తేలిపోయింది, ఒకటి కాదని. అంటే దోతల సంఖ్య, కాలముల సంఖ్య, ఉద్దేశములు. అక్కడ అయ్యో అనే ఆ శ్రమను 3వ శ్రమను సూచించే 7వ బోర ఎక్కడ ఉద్దేశం ఏంట, ఇజ్రాయేలుని నలుదిక్కుల నుండి సమకూర్చే ఉద్దేశం ఇది. అంటే కాలముల్లో తేడా 7వ బోరకి కడబోరకి, ఉద్దేశాలలో తేడా 7వ బోరకి కడబోరకి. తర్వాత సంఖ్య, బోరని ఊదేవారిలో తేడా, సంఖ్యల్లో తేడా, ఊదేవారిలో తేడా. కాబట్టి 7వ బోర కడబోర ఒకటి కాదు కనుక దాని మీద ఒకటే అనుకొని రచించిన మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్కి పునాది ఉందా? లేదు, పునాదులే లేవు ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారికి. అసలు వారి పేరుకి, వారు పెట్టుకున్న పేరుకే పునాది లేదని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఉండండి, వెయిట్ చేయండి, ఓకేనా? కనుక ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్కి వేసుకున్న ముఖ్య పునాదుల్లో ఇంకొకటి ఉంది. ఏంటది? పునరుద్ధానం. ఇదే మొదటి పునరుద్ధానం అని మాట ఉందని.
దాన్ని ఒక పునాది వేసుకున్నారు. దాన్ని ఇంకొక వీడియోలో చేస్తాను, ఎందుకంటే టైం చాలదు. కానీ ఇక్కడ ఈ పునాదిలో, ఈ రెండు పునాదులు మెయిన్ పునాదులు, మెయిన్ బేస్మెంట్ ఏంటట, 7వ బోర కడబోర ఒకటే. 7వ బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక పునాది అయితే, రెండోది ఏంటట, 7 ఏళ్ల శ్రమల కాలము 3 సంవత్సరాలకి 3.5 సంవత్సరాలు అంటే అర్ధవారంలోకే కుదించబడ్డదనే రెండవ పునాది. ఈ రెండు పునాదులకి బైబిల్లో స్థానం లేదు. కాబట్టి ఏంటి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్కి బైబిల్లో, మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతం యొక్క పునాదులు బైబిల్లో లేవు. అంటే అర్థం ఏంటి, ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ యొక్క సిద్ధాంతం అనేది తప్పుడు బోధ. తప్పుడు బోధ అని మనకి అర్థమవుతుంది. రండి, ఏంటి వేసాను నేను ప్రశ్న వారికి. మొదటి ప్రశ్న ఏ బోర ఓదబడినప్పుడు మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ జరుగుతుంది, అంటే సంఘం ఎత్తబడుతుంది అని ప్రశ్నించాను. ఏ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారికి సిద్ధాంతం రైట్ అయితే ఏ బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని ప్రశ్నించారు. దానికి వారి జవాబు ఏంటట, కడబోర 7వ బోర, 7వ బోర కడబోర అనేది ఒక పునాది జవాబు అయితే, రెండవది ఏంటట అంటే 7వ బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కనుక మొదటి 3.5 సంవత్సరాలకే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలం కుదించబడిందనే రెండవ పునాది వేసుకున్నారు. మెయిన్ పునాదులు ఇవి. తర్వాతే పునరుద్ధానం సంగతి, ఇదే మొదటి పునరుద్ధానం అనే సంగతి తర్వాత, దాని సంగతి తర్వాత చూద్దాం. కానీ ఈ రెండింటిలో కూడా ఏంటట, ఉద్దేశాలలో తేడా ఉంది, కాలములలో తేడా ఉంది, ఊదే వారి సంఖ్యల్లో తేడా ఉంది. కాబట్టి రెండు ఒకటి కాదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కడబోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అంటున్నారే, ఆ ఉద్దేశంతో కడబోర ఓదబడలేదు. కడబోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడదు బైబిల్ ప్రకారంగా. కనుక వీరికి పునాదులు ఏమైపోయాట, లేవు బైబిల్లో. వీరికి పునాదులు బైబిల్లో లేవు కనుక వీరి బోధ బైబిల్లో లేని తప్పుడు బోధ. బైబిల్లో లేని బోధన ఏమంటామంటే తప్పుడు బోధ అంటాం. కాబట్టి ఇప్పుడు నా రెండో ప్రశ్నకు వస్తాను రండి. నా రెండో ప్రశ్న వారికి ఏం చేస్తానంటే, మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనబడు సిద్ధాంతం ప్రకారంగా అది మీకు రైట్ అయితే, మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్లో జరిగే సంఘం యొక్క ర్యాప్చర్ ఏనా, లేకపోతే యేసుక్రీస్తు రెండవ రాకడా? ఏమంటారు మీరు? సంఘం అది తప్పు పునాది పాడైపోయింది, డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు మరి కాస్త లోపలికి వెళ్ళే వారిని కొద్దిగా ఇబ్బంది పెడదాం, అంటే ప్రశ్నించి ఇబ్బంది పెడదాం. ఏంటని మీరు ఏమంటారు, మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటారు కదా. అప్పుడు మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అయితే ఇప్పుడు వీరు మనకి సమాధానం ఏం చెప్పాలి? చిన్న క్లెమ్స్ ఉంది ఇక్కడ. అది సంఘం ఎత్తబడే సంఘటన, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చే సంఘటన, రెండు కలిపి మిర్చి చేయాలి. ఎందుకంటే శ్రమను ముగిసిన తర్వాత యేసుక్రీస్తు వస్తాడని. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మెర్చి చేసి ఏమంటారు, యేసుక్రీస్తు వస్తుండగా, పరలోకం నుండి వస్తుండగా ఆకాశమండలోకి వచ్చేసరికి సంఘం ఎత్తబడుతుంది, ఆ సంఘం అందరూ కలిసి ఈ భూమి దిగుతారని కలిపేస్తున్నారు. కాలంని కల్పిస్తారు, ఒకటోదిగా బోరని కల్పిస్తారు. 7వ బోర కడబోరని కల్పిస్తారు. 7వ బోర ఉద్దేశం కడబోర ఉద్దేశం ఒకటని కల్పిస్తారు. అసలు ఆ ఉద్దేశాలే కాదు, సంఘం ఎత్తబడే ఉద్దేశమే కాదు. కాబట్టి సంఘం ఎత్తబడే కాన్సెప్టే కాదు. మరి అట్లాంటప్పుడు ర్యాప్చర్ అని ఎలాగంటారు మీరు? మిడ్ ట్రిబ్యులేషన్లో ర్యాప్చర్ జరుగుతుంది ఎలాగంటారు? 7వ బోరలో ర్యాప్చర్ కాన్సెప్ట్ లేదు, కడబోర ఉద్దేశంలో ర్యాప్చర్ కాన్సెప్ట్ లేదు. ఇది ఒక పునాది వేసుకుంటే మూడో పునాది అనుకుందాం. అంటే 7వ దూత బోర ఊదినప్పుడు ఉద్దేశము 3 అయ్యే శ్రమ సూచించే ఉద్దేశము కనుక అక్కడ ర్యాప్చర్ అనే కాన్సెప్ట్ లేదు కనుక వీరి పునాది లేదు. తర్వాత కడబోర ఓదబడినప్పుడు ర్యాప్చర్ జరుగుతుందని అంటున్నారు కాబట్టి అసలు బైబిల్ ప్రకారంగా కడబోర ఓదబడినప్పుడు కూడా ర్యాప్చర్ అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. ఉద్దేశం ఏంటంట, ఇజ్రాయెల్ సమకూర్చబడ్డం. అంటే 3వ పునాది కూడా వీరికి లేదు బైబిల్లో. అంటే వీరి సిద్ధాంతానికి 3 పునాదులు, 4 పునాదులు వేసుకుంటే, 4 మూల స్తంభాలు వేసుకుంటే అందులో 3 మెయిన్ మూల స్తంభాలకే దిక్కు లేదు. ఇక్కడ 4వది ఏంటంటే ఇదే మొదటి పునరుద్ధానం, దాని సంగతి తర్వాత చూద్దామని చెప్పాను. ఓకే, కాబట్టి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనబడే సిద్ధాంతపు ప్రకారంగా మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ యొక్క టైములో ర్యాప్చర్ సంభవిస్తుందా, సెకండ్ కమింగ్ సంభవిస్తుందంటే అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు శ్రోతలారా, మీరు వినటానికి ర్యాప్చర్ సంభవించదు ఓదబడినప్పుడు, సెకండ్ కమింగ్ కూడా అయిన తర్వాతనే ఓదబడి ఉద్దేశంలో ఇజ్రాయెల్ సమకూర్చబడతారు కనుక అక్కడ కూడా ర్యాప్చర్ ఉండదు.
కాబట్టి వీరి మూడవ పునాదికి ఆధారమైతే బైబిల్లో లేదు. వీరు మెహర్బానీ ఇదే సత్యం, సత్యవాదం. ఏంటి సత్యవాదం? అబద్ధాల మీద కట్టబడుతున్నది మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. ఏ దమ్ముందని నిరూపించగలవు. తర్వాత చూద్దానండి, రెండు ఒకటని మీరు జవాబిచ్చినా లేదా వేరువేరయ్యే ర్యాప్చర్ జరుగునని మీరు జవాబిచ్చినా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మీరు ఇవ్వలేరు. ఎందుకంట 7వ బోరు ఉద్దేశము 3వ అయ్యో శ్రమను సూచించే ఉద్దేశం అక్కడ ఇవ్వలేరు. కడబోర ఉద్దేశము సమకూర్చబోరు ఉద్దేశం అక్కడ కూడా మీరు ఇవ్వలేరు. అప్పటికి భూమి మీదకి యేసుప్రభు వచ్చేస్తారు. సెకండ్ కమింగ్ అవుతుంది. వచ్చిన తర్వాతనే దూతలు పంపిస్తారు 4 దిక్కులు సమకూర్చడానికి, 4 దిక్కుల నుండి. ఓకే, ఒకవేళ మిడ్ ట్రిబ్యులేషన్ జరిగే ర్యాప్చరే అయితే 7 ఏళ్ల శ్రమలు 3.5 సంవత్సరాలకే కుదించబడుతున్నాయా? చెప్పాం కదా. రెండో పునాది ఏంటి? రెండో పునాది అది మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటే 7వ బోర ఓదబడే సమయం కరెక్ట్గా 42వ వారం 42 నెలలు పూర్తయిన సమయం కనుక ఆ టైంకే ర్యాప్చర్ జరిగితే మరి ఏంటంట 7 సంవత్సరాలు 3 ఏండ్లకు 3.5 సంవత్సరాలు కుదించబడుతుందా అని వారికే ప్రశ్నిస్తున్నాను. కుదించబడుతుందా? కుదించబడితే 7 ఏండ్ల శ్రమలలో ఏమండి కుదించబడితే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని ఎలా అంటారు? కుదించబడ్డది శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అంటున్నారు. మరి శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడితే వాడికి దేవుడిచ్చింది ఏంటంట? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారంగా ఏమిటట అంటే 5 నుంచి 4 నుంచి 6 వచనాల ప్రకారంగా ఏంటట అంటే వాడికి ఇవ్వబడిన అధికార కాలం ఎంత? అర్ధవారమే, అనగా 42 నెలలే తప్ప 7 సంవత్సరాలు కాదు వాడికి ఇవ్వబడింది. అది కూడా తెలియదు. ఏమంటే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని ఇందాక ఏమన్నాను మీకు? ఆ పేరుకి కూడా బైబిల్లో స్థానం లేదని చెప్పాను కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఒకవేళ అదే అనుకుంటే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు వెంటనే జరిగేదంటే సమకూర్పు వెంటనే జరిగేదంటే హర్మగెద్దోను యుద్ధం. అంటే ఆ యొక్క హెబ్రీయుల ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివరి వచ్చిన ప్రకారం ఏం జరుగుతుందట? హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. మరి 3.5 సంవత్సరాలకే ఇవన్నీ అయిపోతే మరి ఇంకెక్కడ శ్రమలు మిగల్చబడతాయర్రా? మరి మిడ్డు అంటే మధ్యస్థంలో జరుగుతుంది అనడానికి ఆధారం ఉందా? మిడ్ ట్రిబ్యులేషన్ అంటే ఏంటి? శ్రమల్ని 2 భాగాలు చేసి ఆ మొదటి భాగం అయిపోయిన తర్వాత రెండో భాగం కొందే అంటానికి. కానీ ఇక్కడ ఇక యేసుక్రీస్తు ప్రభువుకి రాకడొచ్చేస్తే అర్ధవారంకే సంఘం ఎత్తబడి యేసు ప్రభు రాకడొచ్చేస్తే మరి ఇంకా ఏ శ్రమలు మిగిల్చబడతాయి? మరి శ్రమలన్నీ కనబడుకున్న హర్మగెద్దోను యుద్ధం అయిపోతే వాడు ఇంకా వాడి పరిపాలన కానీ వాడి ఉనికి లేకపోతే మరి మీ మిగిలిన శ్రమలు ఎక్కడున్నాయి? కనుక మీరు మిడ్ ట్రిబ్యులేషన్ అంటానికి మీరు పేరు పెట్టుకోవడానికి ఆధారం ఉందా? ఆ పేరుకి కూడా దిక్కు దివానా లేదు. పరిశుద్ధాత్ముడికే మహిమ. నేను వెతుకుతును కానీ వారు దొరకరు, పొట్టువలు ఎగిరిపోతారు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ శ్రమల మధ్యలో ఎత్తబడే అనే కాన్సెప్ట్ ఎక్కి లేకపోతే ఆ పేరు పెట్టుకోవడానికి పేరుకే బైబిల్లో పునాది లేదు. చూడండి, ఇప్పుడు సంఘం ఎత్తబడినప్పుడే కదా. సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళు ఏమంటారు? కడబోరే 7వ బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అంటారు కదా. మరి అదే అప్పుడు ఆ సంఘం ఎత్తబడితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత 7వ బోర ఓదబడుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇంకా క్రీస్తు విరోధి ఉండడానికి అవకాశం లేదు. వాడి అధికార కాలం కూడా లేదు. అక్కడ ఇంకా పూర్తి అయిపోయింది. వాడు 42 వారం పూర్తి అయిపోయింది మొదటి అర్ధవారంకే. అంటే వారి ఉద్దేశంలో, నా ఉద్దేశంలో అయితే మొదటి అర్ధవారం కదా వాడిది క్రీస్తు విరోధిది రెండవ అర్ధవారం ప్రారంభం 7వ బోర శ్రమ, అదే 3వ శ్రమ 3వ అయ్యోది క్రీస్తు విరోధి పరిపాలనకు ప్రారంభం. అక్కడి నుండి 2వ అర్ధవారం నుండి 2వ అర్ధవారంలో ఏం జరుగుతట అంటే ముద్రలు ఉగ్రత పాత్రలు క్రొమ్మరింపనే దేవుని విపత్తు ఒకటి జరుగుతుంది. క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతుంది. తర్వాత యెరూషలేము హింస జరుగుతుంది గోగు మాగోగు వారితో. ఇవన్నీ 2వ అర్ధవారం జరగవలసినవే. కానీ వీరేమంటున్నారు? కడబోర 7వ బోర ఒకటే
కనుక కడబోర అంటే యేసు ప్రభువు భూమికి వచ్చిన తర్వాత ఊదబడే కడబోర 7వ బోర కూడా ఒకటే. అది 7వ బోర మాత్రమే, శ్రమల మధ్యలో ఊదబడే బోర మాత్రమే. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందట? సంఘం ఎత్తబడుతుంది. అంటే మరి ట్రిబ్యులేషన్ జరగడానికి అవకాశం మరి లేనట్లే. ఈ కడబోర అయిపోతే వెంటనే ఏం చేయబడ్డారట? సమకూర్చిన తర్వాత హార్మగెద్దోను యుద్ధం అవ్వాలి. అది ఒకటో కారణం. రెండో కారణం ఏంటంటే క్రీస్తు విరోధికి 42 నెలలు మాత్రమే టైం ఇవ్వబడ్డది. 42 నెలలు అనగా 1260 దినములు. 1260 దినములు అనగా అర్ధవారము. అంటే నెలకి 30 దినములు లెక్క అర్ధవారం. ఆ అర్ధవారం టైం వాడికి పూర్తి అయిపోయినట్లే. మొదటి అర్ధవారం అండి వారం అనుకుంటే. మొదటి అర్ధవారం కడబోర ఊదబడినప్పటికే శ్రమల్లో ఉంటాం, శ్రమల్లో ఉండి శ్రమలో నుంచి సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి అంటున్నారు. మరి వాడి టైం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వాడికి ఎక్కడ టైం ఉంటుంది శ్రమలకి? మిడ్ ట్రిబ్యులేషన్ అంటే మధ్యస్థపు శ్రమలలో అనడానికి ఆధారం ఉందా అంటే వారు పెట్టుకున్న పేరుకి ఆధారం లేదు. తర్వాత 3.5 సంవత్సరాలకి కుదించబడితే ఇక యేసు ప్రభువు భూమి మీదకి వచ్చే 2వ రాకడ ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడే జరగాలి వారికి వేసే ప్రశ్నలో. తర్వాత 3.5 సంవత్సరాలు కుదించబడితే దానియేలు గ్రంథం 7:25, 13, ప్రకటన గ్రంథం 13:4-6 వచనాల ప్రకారంగా 5 వచనాల ప్రకారంగా క్రీస్తు విరోధి కాలం ముగిస్తుంది. ఆ 3.5 సంవత్సరాలు కావున ఇంకా వాడికి అక్కడితో అధికారం ఉండనప్పుడు వాడి నుండి ఇంకేమి శ్రమలు మిగులుతాయి? ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, కనుక యేసుక్రీస్తు 2వ రాకడ తర్వాత హర్మగెద్దోను యుద్ధం జరగాలి. హర్మగెద్దోను యుద్ధం తర్వాత ఇంకా క్రీస్తు విరోధి యొక్క శ్రమలు ఉండవు. కాబట్టి మిడ్ ట్రిబ్యులేషన్ అనే పేరు పెట్టుకోవడానికి కూడా వారికి పునాది బైబిల్లో లేదు. తప్పుడు అవగాహన మీద కట్టబడుతున్నది. తర్వాత తప్పుడు అవగాహన అంటే ఏంటి? 7వ బోర కడబోర 2 ఒకటే అనేది ఒక తప్పుడు అవగాహన. 7 ఏళ్ల శ్రమల కాలం 3.5 సంవత్సరాలకే కుదించబడుతుంది అనేది 2వ తప్పుడు అవగాహన. మధ్యస్థపు 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడిన సంఘంతో పాటు కానీ భూమి మీదకి వస్తే హర్మగెద్దోను జరిగిపోద్ది అనేది 3.5 సంవత్సరాలకి జరిగిపోద్ది అనేది తప్పుడు అవగాహన. ఇటువంటి తప్పుడు అవగాహనలతో కట్టబడినదే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. ఆ పేరుకి కూడా బైబిల్లో ఆధారం లేదు. అంటే వీరి తప్పుడు అవగాహన, తప్పుడు పేరు మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనేది. ఈ రెండింటికి చోట్లేదు. కాబట్టి ప్రిమిట్ వలన ఏంటట మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతంకి బైబిల్లో స్థానము లేదు. దాని సిద్ధాంతానికి బైబిల్లో పునాదులు కూడా లేవు, ఖచ్చితం. తర్వాత ఇందులో 2 పాయింట్లు ఇస్తున్నాను. 2 పాయింట్లు ఏంటంటే వాడి ముగిసినట్లే దినములు కొట్టివేసినట్ల వీరికి అడుగుతున్నాను. వీరికి అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరికి ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారికి భుజాలు సర్దు కొట్టారు కదా, భుజాలు గజాలైపోయి పెద్ద డిబేట్లు పెట్టేస్తారు కదా అవర్ల కొలది, అటువంటి వారికి వేస్తున్న ప్రశ్న, సంఘము 7 ఏళ్ల శ్రమణ కాలం మధ్యలో ఓదబడి 7వ బోరకు ఓదబడితే మీకు 3 విషయాలు అడుగుతాను. ఏంటట? దానియేలు గ్రంథం 12:11-13 ప్రకారముగా మరియు ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం ప్రకారంగా లేకపోతే ఇంకొక మాట దానియేలు గ్రంథం 12:11 వచనం ప్రకారంగా ఏంటట అంటే అనుదిన బలిని నిలిపివేయినది మొదలుకొని నాశనం కలుగు చేయి హే వస్తువు నిలవబెట్టే వరకు 1290 దినములు అంటాడు అక్కడ. అంటే సుమారుగా అక్కడ సంఖ్య ఇక్కడ రాయలేదు నేను, బైబిల్ ఉంది అలాగా. అంటే కొంతకాలం ఎప్పుడు అర్ధవారం తరువాత మరొక 3.5 సంవత్సరాలు అంటే మరి 2వ అర్ధవారం కూడా ముగిసిన తరువాత 30 రోజులకి హేమైన నాశనకరమైన ప్రతిమను నిలబెడతారు. హేమైన దాన్ని దేవాలయాల్లో, ప్రపంచపు దేవాలయాల్లో, యెరూషలేము దేవాలయాలు కాదు, ప్రపంచపు దేవాలయాల్లో నిలబెడతారు. కనుక అప్పటి వరకు ఉంటే కాలం ఎప్పుడట అంటే మొదటి అర్ధవారం దాటిపోవాలి, 2వ అర్ధవారం 7 సంవత్సరాలు కూడా దాటిపోవాలి, మరొక 30 రోజులు. అంటే ఇది జరగదా? మొదటి అర్ధవారం మధ్యలోనే సంఘం ఎత్తబడితే మరి 2వ అర్ధవారం తర్వాత 30 రోజులు, 2వ అర్ధవారం ముగిసిన తర్వాత 30 రోజులు
పెంచబడిన వారి కాలంలో 75 దినములు పెంచబడతాయి. అందులో 30వ రోజున వాడు హేమైనది, నాశనకరమైన హేమైన ప్రతిమ నిలబెడతాడు. అది జరగదా? మొదటి అర్ధవారంకే సంఘం ఎత్తబడిపోయి యేసుక్రీస్తు రాకడ వచ్చేసి అర్మగెద్దోను యుద్ధం అయిపోతే, మరి బైబిల్లో రాయబడిన దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో 1335 దినములు, 1335 దినములు టోటల్ ఎప్పుడు మొదటి అర్ధవారం ముగిస్తారు అంటే అర్థం ఏంటంట, ఈ రెండు కలిపి 775 దినములు. 775 దినముల్లో 730 దినములకి హేమైన దానిని దేవాలయంలో నిలబెడతాడు, వాడి ప్రతిమను. దానికి మాట్లాడే అధికారం కూడా దేవుడు ప్రాణం ఇచ్చుటకు క్రీస్తు విరోధికి సాతానికి అధికారం ఇస్తున్నాడు దేవుడు. కనుక ఆ నాశనకరమైన హేమైన దానిని నిలబెట్టి ఆ సంఘటన మీరు కొట్టేస్తున్నారా? మొదటిది మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారు, మీకే ఈ ప్రశ్న, మా విశ్వాసులు కాదు, వింటున్న మా లేకపోతే మా సబ్స్క్రైబర్స్కి కాదు, ఇది మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారికి వేస్తున్న ప్రశ్న ఏంటండి? 730 దినములకు హేమైన దాన్ని ప్రపంచంలో ప్రతి దేవాలయంలో నిలబెడతాడు క్రీస్తు విరోధి, వాడి ప్రతిమను. అది మాట్లాడే ప్రతిమ, హేమైనది, నాశనకరమైనది. మరి ఆ టైము జరగనట్లా మీరు కొట్టివేస్తారా? అర్ధవారంకి అన్నీ ముగిసిపోతాయని చెప్తే ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, రెండవ అర్ధవారము దానిని దాటి 75 దినముల శ్రమలను కొట్టివేస్తారా? ఏంటట? రెండవ అర్ధవారము దాటి అంటే మొదటి అర్ధవారము 3.5 సంవత్సరాలు, రెండవ అర్ధవారం 3.5 సంవత్సరాలు దాటి 75 దినములు కలిపితే ఎంత అవుతుందట? టోటల్గా 1335 దినములు, 1335 దినములని దానియేలు గ్రంథం చెప్తుంది. ఆ 1335 దినముల శ్రమలను కూడా దేవుడు కొట్టేశాడు. బైబిల్ ఎక్కడ రాయబడ్డదా? ఆ నాశనకరమైన దాన్ని నిలబెట్టే 730 దినములది కానీ, లేకపోతే రెండోది అనబడిన ఈ 7 దాటి 75 దినములు అంటే 1335 దినములు అనేటి ఈ శ్రమలు, వీటిని కూడా కొట్టేసినట్లయిన బైబిల్లో అంటే మీ కాన్సెప్ట్ ప్రకారంగా. మరి అర్ధవారంలోకి అన్నీ జరిగిపోతే, సంఘం ఎత్తబడితే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చేస్తే, హర్మగెద్దోను యుద్ధం అయిపోతే, మరి ఇవన్నీ ఎప్పుడు జరగాలి అంటే మీరు కొట్టేస్తున్నారు. చూడండి ప్రియులారా, ఈ మిడ్ ట్రిబ్యులేషన్ సిద్ధాంతం ఎంత తప్పుడుదంటే దేవుని యొక్క వాక్యాలే కొట్టేస్తున్నటువంటి తప్పుడు బోధ. తప్పుడు బోధకులు నరకానికి వెళ్తారు. పేర్లు నేను పెట్టను, నేను బోధించిన ఇది నరకానికి వెళ్తాను. ఓకేనా? కనుక రెండోది ఏంటది? 1335 దినములు అనగా 7 ఏండ్ల శ్రమల కాలము దాటి 75 దినముల శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలన్నీ అంటే అర్ధవారం తర్వాత వచ్చే 1335 దినములు, ఈ అర్ధవారము కాకుండా ఈ 1330 దినముల శ్రమలు లేనట్లా, కొట్టివేసినట్లేనా? మీరు కొట్టేస్తున్నారా? జాగ్రత్త. వాక్యంలో ఒక పొల్లు కలిపిన, ఒక కామా కలిపిన, పొల్లు తీసిన, ఒక పుల్ స్టాప్ తీసిన పరదేశులోనున్న జీవవృక్ష ఫలంలో పాలు ఉండవంటే అర్థం ఏంటట? పరలోక రాజ్యంలో కూడా స్థానం ఉండదు, అందులో లేకపోతే అందులో కూడా ఉండదు. ఓకేనా? తర్వాత చూద్దాం మూడో ప్రశ్న. ఈ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారికి మొదటి ప్రశ్న, నాశనకరమైన హే వస్తువుని నిలబెట్టిన దాన్ని 730 దినములకు చేసి దాన్ని కొట్టివేసినట్లు అని చేసాం. రెండో ప్రశ్న ఏం చేసామట అంటే 7 శ్రమల కాలం దాటి 75 దినములు అనబడిన మొత్తం అంటే అర్ధవారం తర్వాత జరిగే 1335 దినములు కొట్టివేసినట్లు అడిగాం. మూడో ప్రశ్న ఏంటంటే 7వ బోరలో ఉన్న 7 ఉగ్రత పాత్రల విపత్తులను కొట్టివేసినట్లా మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారు? మీరే చెప్పాలి. మీ సిద్ధాంతం గట్టిగా పట్టుకుంటున్నారు కదా. సంఘములో విశ్వాసంలో గలిబిలు రేపి సంఘము శ్రమలో ఉంటుంది, క్రీస్తు చేత హింసించబడుతుంది, దాని కొరకు సిద్ధపడని నేను బోధిస్తున్నాను. వాక్యరహితమైన వీరులారా, బోర విడుచుకున్న బైబిల్లో పునాదులు లేని సిద్ధాంతానికై బోర విరుచుకొని నిలబడుతున్న వారలారా, ఏంటి సంగతి? ఇవన్నీ కొట్టేస్తున్నట్ల 3 ప్రశ్నలు వేశాను. ఇవి కొట్టివేయబట్టడానికి లేదు. 1290 దినములకి ఏమైనా దాన్ని నిలబెట్టాలి. మొదటి అర్ధవారం జరిగిన తర్వాత అది జరగాలి, బైబిల్ చెప్తుంది. కొట్టివేయటానికి లేదు. తర్వాత
మొదటి అర్ధవారం దాటిన తర్వాత రెండవ అర్ధవారము ప్లస్ 75 దినములు 1335 దినములు అనే శ్రమలు జరిగి తీరుతాయి. బైబిల్లో ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అంతా ఉంది. తర్వాత మూడోది ఏంటంటే దేవుని ఉగ్రత పాత్రల శ్రమలు ఎప్పుడట? రెండవ అర్ధవారంలో జరిగే శ్రమలు ఇవి. దేవుడు ఉగ్రత పాత్ర కుమ్మరిస్తాడు. శ్రమలు 2 కేటగిరీలు అని చెప్పుకున్నాం. దేవుని నుండి వచ్చే శ్రమలు, క్రీస్తు విరోధుల నుండి వచ్చే శ్రమలు అని చెప్పి. గనుక ఆ యొక్క ఉగ్రత పాత్రలు శ్రమలు లేకపోతే విపత్తులు కొట్టివేసినట్లా అంటే కొట్టివేయటానికి బైబిల్ ఒప్పుకోదు. అంటే మీ బోధలకు అనగా మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వారి యొక్క బోధలకు బైబిల్లో స్థానము లేనే లేదు. మీరు ఇంకేం వాదించగలరయ్యా? వాదించగలిగితే ఇప్పుడు నేను వేసిన ఈ వీడియోకి సమాధానం చెప్పుకోగలగాలి. ఈ వీడియోకి సమాధానం చెప్పుకోగలిగితేనే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్కి భవిష్యత్తు ఉన్నట్లు, లేకపోతే లేనట్లే. లేదు, భవిష్యత్తు లేదు దానికి. కనుక జరగనున్న ఈ అనుదిన బలిని నిలిపివేయబడిన కాలం మొదలుకొని 335 దినముల శ్రమలను మరి జరగవు మొదటి అర్ధవారానికే సంఘం ఎత్తబడుతుంది అన్నట్లుగా మీ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ యొక్క నినాదం కనబడుతుంది. కాబట్టి మీది తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతము అని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. తర్వాత బి, రెండో ప్రశ్నలో బి, ఏ అయిపోయింది ఇప్పటి వరకు. బి అంటే మీరు అంటున్నట్లు కడబోరయే 7వ బోర అయితే అప్పుడు జరిగేది సంఘము ర్యాప్చరు లేక యేసుక్రీస్తు 2వ రాకడో? ఎందుకంటే మీరు 2 కలిపేస్తున్నారు కాబట్టి అని చెప్పాం. కాబట్టి ఇది కూడా ఆల్రెడీ క్లియర్ చేశాను అనుకుంటాను. క్లియర్ చేశానండి, మరి అవసరం లేదు. కాబట్టి కడబోర సమకూర్చే బోర కానీ ర్యాప్చర్ బోర కాదు. కడబోర ర్యాప్చర్ బోర కానప్పుడు కడబోరే ర్యాప్చర్ బోర అనుకొని మీరు ఈ సిద్ధాంతాన్ని రచించినప్పుడు మీరు తప్పుడు అవగాహనతో రచించిన సిద్ధాంతం, తప్పుడు అవగాహనతో పెట్టిన పేరు మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. ర్యాప్చర్ అని పేరు, మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని పేరు తప్పుడు అవగాహనతో పెట్టినట్లుగా. మొదటి అవగాహన వీళ్ళ తప్పుడు అవగాహన మొదటిది ఏంటి? కడబోర 7వ బోర ఒకటే. ఎందుకు అంటే కడబోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కాబట్టి అదే కడబోర 7వ బోరయే అని అన్నారు. కానీ కడబోర సంఘం ఎత్తబడే ర్యాప్చర్ బోర కాదు, కానీ ఇజ్రాయేల్ సమకూర్చే బోర. కొన్ని 7వ బోర ర్యాప్చర్ బోర కాదు, కానీ 3 అయ్యో శ్రమను అనగా క్రీస్తు విరోధిక రాకను సూచించే బోర అని 2 ఉద్దేశాలలో తేడాలున్నాయి. 2 ఊదే వారిలో తేడాలున్నాయి. 2 బోర్లు ఊదేవారిలో తేడాలున్నాయి. 2 బోర్ల కాలాలు, కడబోర కాలం శ్రమలు ముగిసిన తర్వాత అంటే ఇంక ఉండదు. మరి ఇది 7 ఏళ్ల శ్రమల మధ్యలోనే సంఘం ఎత్తబడుతుందంటే శ్రమలు ముగిసిన తర్వాత ఇంకేం శ్రమలు ఉంటాయి? మిడ్ ట్రిబ్యులేషన్ అనడానికి ఆధారం లేదని చెప్పుకున్నాం ఆల్రెడీ. కనుక ఈ బోరకి ఆ బోరకి వారి మొదటి పునాది కడబోర, 7వ బోర ర్యాప్చర్, సంఘం ఎత్తబడే ర్యాప్చర్ బోర అనడానికి ఆధారం వారికి లేదు. రెండోది ఏంటంటే క్రీస్తు విరోధి యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత హర్మగెద్దె జరగాలి. క్రీస్తు విరోధి కాలము 42 నెలలు, అనగా 42 నెలలు అనగా 1260 దినములు. 1260 దినములు అనే వాడి లెక్క పూర్తి అయిపోయింది. కాబట్టి మొదటి అర్ధవారం అంటే వీరి ఉద్దేశం ప్రకారం మొదటి అర్ధవారం పూర్తి అయిపోయింది. కానీ మన ఉద్దేశం ప్రకారంగా 2వ అర్ధవారం ప్రారంభం అంటే 7వ బోర ఓదబడినది మొదలుకొని క్రీస్తు విరోధి యొక్క కాలం అది 42 నెలలు. ఈ 42 నెలల తరువాత 30 అంటే 7 సంవత్సరాలు ముగించబడుతుంది. 7 సంవత్సరాలు ముగించబడిన తర్వాత 30వ దినంకి వాడు హేమైన దాన్ని నిలబెడతాడు. 30వ దినం తర్వాత మరొక 45 దినములు శ్రమలు పెంచబడతాయి. లోకానికి, ప్రపంచ దేశాలకు శ్రమలు పెంచబడతాయి. కాబట్టి ఆ 75 దినములు ముగిసిన తర్వాత మాత్రమే ఆ శ్రమలు ముగిసిన కాలము. ఆ ముగిసిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తారు. వచ్చిన తర్వాత నలుదిక్కులకి కూడా 4 దూతలు పంపిస్తారు ఇజ్రాయేల్ సమకూర్చడానికి. సమకూర్చిన తర్వాత జరిగేది హర్మగెద్దోను యుద్ధం. కాబట్టి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ సిద్ధాంతానికి పునాది లేదు బైబిల్లో. వారు పెట్టుకున్న పేరుకి కూడా బైబిల్లో అర్థం లేదు. వారి పేరుకి అర్థం లేదు. మరి దేనికి బోర విరుస్తారో, దేనికి సత్యవాద ప్రియులు అంటారో, సత్య సంబంధులు అని పెద్ద టైటిల్ పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటారు? రండి, లైవ్ డిబేట్కి రండి. ఈ వీడియోకి సమాధానం చెప్పండి. ఈ వీడియోకి సమాధానం చెప్పగలిగితేనే మీరు నాతో లైవ్ డిబేట్కి రండి. ఓకే ప్రియా దేవుని సంగమా, కాబట్టి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనడానికి పునాదులు లేవు కనుక
మీరు భయపడకండి, సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది. అది దేవుని స్వరమైన నేరుగా దేవుడే ఊదే బోర. దేవుని స్వరమైన నేరుగా దేవుడే ఊదే బోర. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు, 17-18 వచనాల్లో ఉంది. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఉంది. దేవుడు తన స్వరముతో తన గొర్రెలు పిలుస్తాడని. కాబట్టి మీరు భయపడక్కర్లేదు సంగమా. శ్రమలకు ముందే మనం ఎత్తబడతాం. దాని కొరకు సిద్ధపడండి, దాని కొరకు సిద్ధపడండి, దాని కొరకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.